నిన్న డీసీ వర్సెస్ ఎల్ఎస్జీకి జరిగిన మ్యాచ్లో డీసీ గెలుపు సాధించింది. గెలుపు అంటే మామూలు గెలుపు కాదు. డీసీ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విన్. లాస్ట్ వరకు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పైచేసి సాధించగలిగారు. ముందుగా టాస్ గెలిచిన కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ కి దిగిన ఓపెనర్స్ కి మంచి స్టార్టే వచ్చింది. ఎర్లీగా మార్క్రమ్ వికెట్ పడినా కానీ మిచెల్ మార్ష్ చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. మెయిన్ గా తను ఇంజరీ నుంచి రికవర్ అయ్యి ఈ మ్యాచ్ తోనే కంబ్యాక్ ఇస్తున్నాడు. అండ్ ఇలా వచ్చి రాగానే 21 బాల్స్ లోనే 50 కొట్టాడు. ఇలా ఆడటం ఎల్ఎస్జీకి మంచి పాజిటివ్ సైన్స్. అలా మార్క్రమ్ వికెట్ పడిన తర్వాత నికోలస్ పూరన్ వచ్చాడు. అండ్ వచ్చి రాగానే మార్చ్ కి దీని కూడా తోడయ్యాడు. ఈ మ్యాచ్ లో డెబ్యూ చేసిన విప్రాజ్ నిగమ్ అనే స్పిన్నర్ ని టార్గెట్ చేసి మరీ కొట్టాడు. తను వేసిన ఒక ఓవర్లో అయితే ఏకంగా 3 సిక్స్లు కొట్టాడు. ఇలా కొడుతున్నప్పుడు ఆల్మోస్ట్ అవుట్ కూడా అయ్యాడు. కానీ సమీర్ రిజ్వీ చేసిన క్యాచ్ డ్రాప్ వల్ల పూరానికి లైఫ్ వచ్చింది. అండ్ ఇది ఎంత కాస్ట్లీగా మారుతుందో డీసీకి తర్వాత తెలిసి వచ్చింది. ఇలా పార్ట్నర్షిప్ పెద్దగా మారుతున్న టైంలో ముఖేష్ కుమార్ వచ్చి మిచ్ మార్ష్ వికెట్ తీశాడు. సో అలా 36 బాల్స్ లో 72 రన్స్ చేసిన మార్ష్ వెనుదిరిగాడు. కానీ పూరన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. 21 బాల్స్ లోనే 50 కొట్టేశాడు. ఆ తర్వాత వికెట్ కోసం ఒక చిన్న గ్యాంబుల్ చేద్దామని అక్షర్ పటేల్ స్టబ్స్ ని తీసుకొచ్చాడు. అండ్ స్టబ్స్ వేసిన ఓవర్ లో నికోలస్ పూరన్ విధ్వంసం అంటే ఏంటో చూపించాడు. ఏకంగా 4 సిక్స్లు ఒక 4 కొట్టి కేవలం ఒక్క ఓవర్ లోనే 28 రన్స్ రాబట్టాడు. తర్వాత మిచెల్ స్టార్క్ కానీ వచ్చి పూరన్ వికెట్ తీయకపోయింటే మ్యాచ్ వేరేలా ఉండేదేమో. ఇలా నికోలస్ పూరన్ కేవలం 30 బాల్స్ లోనే 75 రన్స్ చేసి తన టీం కి ఎంతో మంచి కాంట్రిబ్యూషన్ అందించాడు. ఆ తర్వాత చూసుకుంటే డీసీ బౌలర్స్ కంబ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ ఇలాంటి పిచ్ మీద తను వేసిన 4 ఓవర్స్ లో 20 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సో మిడిల్ ఓవర్స్ లో డీసీ కంబ్యాక్ ఇవ్వడానికి కుల్దీప్ యాదవ్ చాలా ముఖ్య పాత్ర పోషించాడు. మెయిన్ గా డేంజరస్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ని కూడా డక్అవుట్ చేశాడు. అలా ఈజీగా 250+ వస్తుంది అనుకున్న ఎల్ఎస్జీ స్కోర్ కి డీసీ బౌలర్స్ అడ్డుకట్ట వేశారు. అయినా సరే లాస్ట్ లో మిల్లర్ ఆడిన క్యామియో ఇన్నింగ్స్ వల్ల వాళ్ళ స్కోర్ 210 గా మారింది. అండ్ 210 అంటే ఏమంత బ్యాడ్ టార్గెట్ కాదు. కానీ వైజాగ్ లాంటి పిచ్ పైన డీసీకి ఉన్న బ్యాటింగ్ లైనప్ కి అదేమంత కష్టం కాదు అనుకున్నాం. కానీ ఎల్ఎస్జీ బౌలర్స్ ఢిల్లీకి షాక్ ఇచ్చారు. శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ ఓవర్ లోనే జేక్ ఫ్రేజర్ మరియు అభిషేక్ పొరెల్ 2 వికెట్స్ తీశాడు. అండ్ ఇద్దరు కూడా రాగానే అటాక్ చేయాలి అన్న ఇంటెంట్ తో లార్డ్ కి దొరికేశారు. 2 వికెట్స్ పడినా కానీ పెద్ద ప్రెషర్ లేదు. కానీ మళ్ళీ సెకండ్ ఓవర్ లోనే అప్పుడే వచ్చిన సమీర్ రిజ్వీ కూడా సిద్ధార్థ్ అనే ప్లేయర్ కి తన వికెట్ ని త్రో చేశాడు. ఈ రోజు రిజ్వీకి ఏది కలిసి రాలేదు. ఫీల్డింగ్ లోనూ పూరన్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అండ్ బ్యాటింగ్ లో కూడా కేవలం 4 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఈ వికెట్ తర్వాత ఢిల్లీ విన్ పర్సెంటేజ్ అలా తగ్గడం స్టార్ట్ అయింది. కానీ ఈ టైంలో ఫాఫ్ డు ప్లెసిస్ మరియు అక్షర్ పటేల్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఈ పార్ట్నర్షిప్ వల్లే పవర్ ప్లే లో 50+ స్కోర్ అయినా వచ్చింది. ఇలా పార్ట్నర్షిప్ డేంజర్ గా మారుతున్న టైంలో దిగ్వేష్ రాధే వచ్చి అక్షర్ పటేల్ వికెట్ తీశాడు. అక్షర్ పటేల్ కూడా ఏదో పెద్ద షాట్ ఆడాలని అవుట్ అయ్యాడు. మెయిన్ గా తన వికెట్ చాలా క్రూషియల్ టైంలో పడింది. నిజానికి అక్షర్ పటేల్ ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డీసీ రన్ రేట్ కంట్రోల్ లోనే ఉంది. ఇలా అక్షర్ పటేల్ 22 రన్స్ చేసి పెవిలియన్ కి వెళ్ళాడు. సో డూప్లెసిస్ అండ్ స్టబ్స్ మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ సిద్ధార్థ్ దానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఒక మంచి బాల్ తో పాఫ్ ని 29 రన్స్ వద్ద అవుట్ చేశాడు. సో ఇప్పుడు ఢిల్లీ నిదానంగా గేమ్ ని వాళ్ళ కంట్రోల్ నుంచి కోల్పోవడం స్టార్ట్ అయింది. రన్ రేట్ 12 దాటేస్తుందన్న టైంలో సిద్ధార్థ్ వేసిన ఓవర్ లో ట్రిస్టన్ స్టబ్స్ అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఫస్ట్ 2 బాల్స్ లోనే 2 సిక్సర్లు కొట్టాడు. కానీ ఆ తర్వాత బాల్ కే సిద్ధార్థ్ అద్దరిపోయే కంబ్యాక్ ఇచ్చి స్టబ్స్ ని క్లీన్ బౌల్ చేశాడు. అండ్ ఈ వికెట్ పడిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా అశుతోష్ శర్మ వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు కానీ ఒక్క వికెట్ కోల్పోయినా మ్యాచ్ అయిపోయినట్టే. చేయాల్సిన రన్స్ ఇంకా 100+ ఉన్నాయి. క్రీజ్ లో ఉన్న బ్యాట్స్మెన్ అశుతోష్ శర్మ మరియు విప్రాజ్ కి ఇది ఫస్ట్ మ్యాచ్. సో తన పైన ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. చేస్తే గీస్తే అశుతోషే ఏదైనా మిరాకిల్ చేయాలి, లేకపోతే ఈ మ్యాచ్ పోయినట్టే అనుకున్నాం. అనుకున్నట్టుగానే చేశాడు. కానీ అశుతోష్ కాదు, విప్రాజ్ బౌలర్స్ ని ఉతికారడం స్టార్ట్ చేశాడు. డీసీకి హోప్ ఇచ్చేలా లాస్ట్ లో 15 బాల్స్ లోనే 39 రన్స్ చేశాడు. అలానే అశుతోష్ కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. వీళ్ళు ఆడుతున్నంత సేపు డీసీ గెలుస్తుంది అనుకున్నాం. కానీ అనుకున్నది అనుకున్నట్టయితే ఈ మ్యాచ్ థ్రిల్లర్ ఎలా అవుతుంది? 17వ ఓవర్ లో దిగ్వేష్ వచ్చి ఫస్ట్ బాల్ లోనే విప్రాజ్ ని అవుట్ చేశాడు. సో ఇప్పుడు అశుతోష్ మాత్రమే మిగిలిన బ్యాటర్. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో స్టార్క్ ఉన్నాడు. ఇంకా 3 ఓవర్స్ లో 39 రన్స్ కావాలి. కానీ అప్పుడు ఆడాడు అశుతోష్ శర్మ. పోతే నా వికెట్ వస్తే విన్ అన్నట్టు ఆడాడు. ఎల్ఎస్జీ మెయిన్ బౌలర్ అయిన రవి బిష్ణోయిని కూడా వదలలేదు. స్ట్రైక్ లో అశుతోష్ ఉన్నంత సేపు కూడా మ్యాచ్ ఢిల్లీ వైపే ఉంది. కానీ ఇంతలో ఇంకో ట్విస్ట్. అప్పుడే స్ట్రైక్ లోకి వచ్చిన స్టార్క్ బిగ్ షాట్ ఆడడానికి వెళ్లి తన వికెట్ ఇచ్చేశాడు. మళ్ళీ వెంటనే ఎల్ఎస్జీ గేమ్ లోకి వచ్చేసింది. ఎందుకంటే స్ట్రైక్ లో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. అండ్ తను రాగానే సింగిల్ ఇవ్వకుండా రిషబ్ పంత్ ఫీల్డ్ ని ముందుకు తీసుకొచ్చాడు. కానీ కుల్దీప్ రాగానే ఒక 4 కొట్టాడు. దీంతో మళ్ళీ డీసీ గెలుస్తుంది అనుకున్నాం. కానీ మళ్ళీ కుల్దీప్ 2 డాట్స్ ఆడేసరికి 3వ బాల్ కి రన్ లేకుండా పరిగెత్తేశారు. అలా కుల్దీప్ తన వికెట్ ని సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ స్ట్రైక్ లోకి వచ్చిన అశుతోష్ మళ్ళీ ఒక 6 ఒక 4 కొట్టాడు. ఇక లాస్ట్ ఓవర్ లో మోహిత్ శర్మ స్ట్రైక్ లో ఉన్నాడు. డీసీకి కావాల్సిన రన్స్ 6, ఎల్ఎస్జీకి కావాల్సింది 1 వికెట్. రిషబ్ పంత్ సింగిల్ కట్ చేయడానికి ఫీల్డ్ ని ముందుకు తీసుకొచ్చాడు. అండ్ షాబాజ్ అహ్మద్ కి బాల్ ఇచ్చాడు. అండ్ వచ్చి రాగానే షాబాజ్ వికెట్ తీసినంత పని చేశాడు. ఒక అద్దరిపోయే డెలివరీతో ఆల్మోస్ట్ మోహిత్ శర్మను అవుట్ చేయబోయాడు. కానీ ఈ రోజు లక్ డీసీ వైపే ఉంది. అలా నెక్స్ట్ బాల్ కి మోహిత్ శర్మ ఎలాగోలా
సింగిల్ తీసి స్ట్రైక్ అస్తోష్ కి ఇచ్చేశాడు. అండ్ అస్తోష్ ఆ నెక్స్ట్ బాల్ కే 6 కొట్టి తన టీమ్ కి హిస్టరీలోనే నిలిచిపోయే ఒక బెస్ట్ విక్టరీ అందించాడు. సో లాస్ట్ లో విప్రాజ్ అండ్ అస్తోష్ ఆడిన ఈ నాక్స్ వల్లే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మిరాకిల్ ని పుల్ ఆఫ్ చేయగలిగారు. అండ్ ఇది ఇప్పటి వరకు ఈ సీజన్ లో ది బెస్ట్ మ్యాచ్. ఇలాంటి మ్యాచెస్ ఇంకా ఎన్నో రాబోతున్నాయి అండ్ మన వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.